దర్శకులతో పేచీలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నా మాటే నెగ్గాలి అని కాదు. అసంతృప్తి కలిగినప్పుడు సహజంగా పేచీ వస్తుంది కదా. పరదేశీ జరుగుతున్నప్పుడు దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారితో చిన్న వాదన జరిగింది. ఆ సినిమాలో అంజలీదేవి గారిది సానుభూతి కలిగించే పాత్ర కాదు, నాది సింపథెటిక్ పాత్ర. ప్రసాద్ గారు ఆమెకి క్లోజప్ తీశారు. నిజానికి నా పాత్రకి క్లోజప్స్ అవసరం అని నా అభిప్రాయం. ఆయన తీయలేదు. షూటింగ్ అయిన తరువాత రష్ వచ్చింది. రష్ చూద్దాం రావయ్యా అన్నారు ప్రసాద్ గారు. నేను రాను, చూడక్కర్లేదు అన్నాను పెడసరంగా. ఏం అన్నారాయన. మీరు తీసిన విధానం నాకు నచ్చలేదు. రాజారాణి సినిమాలో పరదేశీకి మూలమైన హిందీ సినిమా. ఆ సినిమా చూశాం కదా. సానుభూతి పొందే నా పాత్రలకి క్లోజప్స్ లేకపోతే దృశ్యం ఎలా రక్తి కడుతుంది అని అడిగాను. తరువాత ఆయన క్లోజప్ తీశారనుకోండి. నిజానికి ప్రసాద్ గారెక్కడా, నేనెక్కడా? పల్నాట యుద్ధం, సంసారం సినిమాల్లో ఆయన ఎలా చెబితే అలా చేసిన వాడిని ఇప్పుడు ఎందుకు ఇలా అడిగాను? అది కూడా నేనుగా చెప్పలేదు, ఆయన రష్ చూద్దాం అన్నప్పుడే చెప్పాను. ఇక్కడ నేను హీరోని, నన్ను ప్రాజెక్ట్ చెయ్యాలి అని కాదు, దృశ్యానికి ఆ షాట్స్ అవసరం అనిపించింది చెప్పాను. ఆయన అంగీకరించారు. ఆడపెత్తనం షూటింగ్లో ఆదుర్తి సుబ్బారావు గారితోనూ చిన్న పేచీ వచ్చింది. ఒక ఘట్టంలో నేను నవ్వితే బాగుంటుంది అన్నారు ఆయన. ఇక్కడ నవ్వితే బాగుండదు అన్నాను నేను. ఆయన బాగుంటుంది నవ్వమన్నారు. దృశ్యపరంగా నేను కారణాలు, నా అభిప్రాయం చెప్పినా ఆయన నవ్వమన్నారు. లేదా 2 రకాలుగా 2 షాట్స్ తీద్దాం అన్నారు. ఎడిటింగ్ మీ చేతిలో ఉంటుంది, అక్కడ నవ్వే షాటే వేసుకుంటారు కదా, ఎందుకులండి, మీరు చెప్పినట్టుగా నవ్వుతాను అని నవ్వాను. ఎలా ప్రవర్తించడం మంచి చేయడానికే, అహంకారం కాదు. పాత్రని అర్థం చేసుకుని నటిస్తున్నప్పుడు నటుడికి కొన్ని భావాలుంటాయి. ఆ భావాలు దర్శకుడికి తెలియవని కాదు, నటుడి దృష్టిలో కూడా ఆలోచించాలి. కేవీ రెడ్డి గారితో కూడా పేచీ వచ్చింది. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు తప్పదు కదా. దొంగరాముడు షూటింగ్ లో కేవీ గారు ఏదో అన్నారని విక్కు తీసి పడేసి వచ్చేశాను. అది నటనకి పాత్రకి సంబంధించింది కాదు. అందరిలోనూ నన్ను ఒక మాట అని అవమానించారు. తట్టుకోలేకపోయాను. తర్వాత మళ్ళీ మామూలే. నాకు వచ్చిన పేచీలన్నీ పెద్దవాళ్లతోనే, నా అభివృద్ధి కాంక్షించే వాళ్లతోనే, నేను ఎంతగానో గౌరవించే వాళ్లతోనే. అయితే ఆ వాదనలు, పేచీలు వలన గౌరవభావం తగ్గేది కాదు. ఒకసారి దేని గురించైనా వాదిస్తే ఎంతవరకు రైటు అన్నది తెలుసుకోవాలి. నేను షూటింగ్ చేసి మానేసిన సినిమా ఒకే ఒక్కటి, అది సదారమ. పెద్ద సంస్థ అయిన ఏవిఎం వారిది. ముందుగా పాత్ర తీరు చెప్పారు, దొంగ పాత్ర. అది ఏదో కాస్త నీతి నిజాయితీ ఉన్న పాత్రేమో అనుకున్నాను, కానీ కాదు. 3 రోజులు షూటింగ్ చేశాను, కానీ చాలా అసంతృప్తితో చేశాను. ఆ 3 రోజులు చాలా అవస్థపడ్డాను. ఇక లాభం లేదని ఏవిఎం చెట్టయ్యార్ గారితో చెప్పాను. ఇలాంటి పాత్ర నేను చేస్తే సినిమాలో ఘోరంగా దెబ్బతింటుంది. ఈ పాత్రలో ప్రేక్షకులు నన్ను జీర్ణం చేసుకోలేరు. కళ్ళకి గంతలు కట్టుకొని ఈ దొంగ పాత్రని అభినయించలేను అన్నాను. నా అభిప్రాయం విశ్లేషించి చెప్పాను. నా వల్ల మీకైన ఖర్చు తిరిగి ఇచ్చేస్తాను, నన్ను విడిచిపెట్టేయండి అన్నాను వినయంగా. చెట్టియార్ సినిమా జ్ఞాన పండితుడు, అనుభవజ్ఞుడు, శ్రేయోభిలాషి. ఓర్ ఇరువ తమిళ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చారు, పేరు వచ్చింది. కానీ నాకు పొత్తు కుదరని పాత్రలో ఎలా కాపురం చేయగలను? చెట్టియార్ గారు ఒప్పుకోలేదు. నువ్వు వేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ తో చెప్పాను, పోస్టర్స్ కూడా ప్రింట్ చేస్తున్నాం, నువ్వు చేస్తే నీకు వెరైటీ అవుతుంది అనుకున్నాం అన్నారు ఏవిఎం. నేను అసంతృప్తితో నిరుత్సాహపడిపోయాను. ఈ విషయం చక్రపాణి గారితో వివరంగా చెప్పాను. నేను చేస్తున్నది తప్పో రైటో చెప్పమని అడిగాను. నిజమేలే, అయిష్టంగా ఏం చేస్తావు అన్నారాయన. ఆయనే చెట్టియార్ గారికి ఫోన్ చేసి చెప్పారు. ఆడు చేయడ్లేండి, మొండిగటం, పట్టుదల గలాడు, వదిలేయండి అన్నారు. మర్నాడు ఏవిఎం నాకు ఇచ్చిన డబ్బు తీసుకెళ్లి ఇచ్చేశాను. ఆయన పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకున్నారు. సరేలే, నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు, నష్టం భరించనక్కర్లేదు, కానీ నీకు తగిన వేషం వస్తే అడుగుతాను, అప్పుడు మాత్రం తప్పకుండా చెయ్యి అన్నారు. తరువాత భూ కైలాస్లో నారదుడిగా మంచి పాత్ర వేయమని అడిగారు. రామారావు రావణుడు వేస్తున్నారని చెప్పారు. అలాగే అని నారదుడి పాత్ర చేశాను. సతారమకి ఇచ్చిన ఆ 11,000 రూపాయలతోనే సర్దుకున్నాను. నారదుడి పాత్ర నిండుగా వచ్చింది. నాకు చిత్రానికి మంచి పేరు తెచ్చింది. పెద్దవాళ్లతో పేచీలు గొడవలు వచ్చినా అవి అలా సర్దుకుబాటు చేసుకుంటూ ముందుకు సాగిపోయాను.